ఏంటి ఈ రాజకీయం? ఒంగోలులో రాజకీయం ఎటువైపు వెళ్తుంది? మా కోడలు సౌమ్యురాలు, మృదు స్వభావి అని పెద్ద మనిషి బాలినిని అంటారు. మరి జనాలను పోగేసుకుని ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల్లో ఎందుకు ఈ హడావుడి? వెంగముక్కపాలెంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. వైసీపీ వాళ్లే రెచ్చగొట్టి మరలా పోలీసులతో గ్రామంలో టీడీపీ వాళ్ళను టార్గెట్గా ఏంటి ఈ ఇబ్బందులు అంటూ ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ మండిపడ్డారు. నేడు వెంగముక్కపాలెంలో టీడీపీ నేతలను టార్గెట్ చేయడంతో అక్కడికి చేరుకున్న దామచర్ల పోలీసులతో మాట్లాడి ఇది సరికాదు అంటున్నారు. నిన్న ఎన్నికలు పోలింగ్ రోజున ఇక్కడ వెంగముక్కలపాలెంలో మార్నింగ్ అతను ఇక్కడ ఉండే క్యాండిడేట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరు కూడా వెంగముక్కపాలెం బూత్లోకి వచ్చారు. బూత్లోకి వచ్చినప్పుడు బూత్లో వాళ్ళంతా కూడా అబ్జెక్ట్ చేశారు. నువ్వు ఏ రైట్స్ తోటి వస్తావు, మీ నాయన నిలబడింది నువ్వు కాదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంత్రం మళ్ళా వాళ్ళ కోడల పేరు కావ్యారెడ్డి ఇంకో 10 మందిని వేసుకొని వచ్చారు. వాళ్ళంతా వచ్చి వాళ్ళ వియంకుడు భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు వచ్చేసి మళ్ళీ బూత్లోకి వచ్చి పొద్దున్నే ఎల్లమ్మని ఎవరైతే చెప్పారో వాళ్ళకి సైగ చేసి వీళ్ళు అని చెప్పేసి చూపించడం జరిగింది. చూపించే వాళ్ళంతా కూడా అటాక్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని కొట్టపోతే వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఆ తర్వాత అక్కడ చిన్న గలాట అయిపోయింది. అది జరిగి అందరూ కూడా వాళ్ళు ఎటు మళ్ళీ పోలీసు వాళ్ళు చేయడం జరిగింది. ఆ టైంలో కావ్యారెడ్డి చెప్పుతోటి అందరినీ కూడా కొట్టడం కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇది కూడా అన్ని మీడియాకి మీరందరూ కూడా ప్రజలు కూడా చూడాల్సిన అవసరం. ఆయన చూస్తే సోమయ్యారాలు చాలా మంచిది, పెద్దతగల్లా ఉన్నావు, మా కుటుంబం జోలికి వస్తారా అని పెద్ద విరవీగాడు. అందరూ జోలికి వచ్చి చెప్పులతో కొడతండి ఎవడు ఊరుకుంటారు అంటున్నారు. పోయినసారి అంతే చేశారు. మోహన్ అనే అతన్ని ఒక ఆవుని తీసుకొచ్చి కొట్టి మళ్ళీ మన మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి పోలీసు వాళ్ళు వన్ సైడ్గా వాళ్ళంతా బిహేవ్ చేస్తా ఏం చేయాలని చెప్పేసి ఇదే పరిస్థితి. నిన్న కూడా ఆమె రియల్గా కొడతా ఉండేది ఎవిడెన్స్ ఉన్నాయి. దళితుల్ని, ఎస్సీలని, అదేవిధంగా వాళ్ళని కూడా కొడుతున్నట్టు మొన్న కూడా కొట్టింది కూడా వాళ్ళు క్లియర్గా ఆ రోజు ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు ఆమె కొడతా చుట్టూ కొడతా అందరూ కలిసి బ్యాచ్ ఒకటి తయారైపోయింది. ఒంగోలులో ఎక్కడికి పోయినా న్యూసెన్స్ చేస్తానే కానీ కరెక్ట్గా చేసుకోలేకపోతే కూడా చెప్పాం. ఎవడు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చారాజ్యంగా వచ్చేసి ఆ విలాస్లో ఉండటం, ఆ భాస్కర్ రెడ్డి ఇల్లు చూపించటం వాళ్ళని చెప్పి అడుగుతున్నాను. పోలీసు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ నిన్న వచ్చినప్పుడు డిఎస్పీ ఆ రోజు ఏం చెప్పాడంటే లేదు మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి వాళ్ళందరినీ పట్టుకుంటాం, ఇది దుర్మార్గం అది ఇది అని చెప్పాడు. ఈ రోజుకి నిన్న అయిపోయింది, ఇవాళ అయిపోయింది, ఇంతవరకు లేదు. ఇవాళ మళ్ళీ పోలీసు వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ భయపడందరం చేస్తాం, బైండ్ ఓవర్ చేసి పెడతామని చెప్పి వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఇలా మీదకి రావడం జరుగుతుంది. అంటే బైండ్ ఓవర్లు పెట్టడం, మనం కొట్టించుకోవటం మన వాళ్ళే అంటే వచ్చి దౌర్జన్యం చేసి రాత్రిపూట వచ్చేసి వాళ్ళ పిల్లలు పడుకోనుంటే తలుపులు పగలగొట్టి అద్దాలన్నీ పగలగొట్టి చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళంతా కూడా గంజాయి. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.